ఇప్పుడు పార్లర్లో వాడే సీక్రెట్ క్రీమ్ అనేది నేను మీకు చెప్తాను. 10 నిమిషాల్లో స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. నేను మీకు లైవ్‌లోనే అప్లై చేసి చూపిస్తాను. వాళ్ళు చేసే మ్యాజిక్ మనం కూడా ఇంట్లోనే చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయాల్సిన వీడియో ఇది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది, పార్లర్లో వాడే క్రీమ్ ఏంటి, ఎందుకు అంత తెల్లగా అయిపోతాం, ఒకసారి వాళ్ళు అప్లై చేయగానే ఆ క్రీమ్ ఏంటో తెలుసుకుంటే ఎంచక్క మనమే ఇంట్లో అప్లై చేసుకోవచ్చు కదా, పార్లర్లో వేలుకు వేలు ఖర్చు పెట్టే పని అయితే తప్పుతుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. ఈరోజు నేను ఆ క్రీమ్ని నేను మీకు చూపిస్తాను. ఇదేం స్పాన్సర్ వీడియో కాదు, బయట చిన్న చిన్న షాప్స్లో కూడా ఇది దొరుకుతుంది. నా సొంత డబ్బులతో నేను మీకు చూపిస్తున్నాను. స్కిన్ అనేది తెల్లగా మారడానికి ఇది ఎంత బాగా వర్క్ అవుతుందో నేను మీకు చూపిస్తాను. 10 మినిట్స్లో నల్లగా ఉన్న స్కిన్ తెల్లగా మారుతుంది. ఇది రెమెడీ కాదండి, పార్లర్లో వాడే సీక్రెట్ క్రీమ్ అనమాట. పార్లర్లో వాడే ఈ సీక్రెట్ క్రీమ్ ఏంటి, అందులో వాళ్ళు కలిపే ఇంగ్రీడియంట్ ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మనకి బయట 30 రూపీస్ నుండి కూడా దొరుకుతుంది. నో ప్రాబ్లం, వేలుకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 30 రూపాయల్లో కూడా ఈజీ దొరుకుతుంది. ఒకప్పుడు అయితే మనకి 15-20లో దొరికేది, బట్ ఇప్పుడు కొంచెం మనకి ప్రైజెస్ పెరిగాయి కదా, 30 రూపీస్, 40, 50 రూపీస్ అనేది మనకి దొరుకుతుంది. మీరు కూడా బయట మనకి ఉంటాయి కదా, బ్యూటీ నీడ్స్ ఉంటాయి బయట, లేదనుకుంటే సూపర్ మార్కెట్స్ ఉంటాయి కదా, సో కొన్ని వాటిలో అవైలబుల్గానే ఉంటుందండి. అంత దొరకంది కాదు. ఫ్యాన్సీ షాప్స్ అంటాం కదా, సో వాటిలో కూడా అవైలబుల్గా ఉంటుంది. మీరు హ్యాపీగా తెచ్చుకోవచ్చు, అప్లై చేయొచ్చు. నేను చెప్పినట్టు చేయండి, వెంటనే నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఏమేమి వేస్తే రిజల్ట్ వస్తుందో చెప్తాను. దానికంటే ముందు ఒక విషయం చెప్తాను, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఈ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. ఇక జన్మలో బ్యూటీ పార్లర్కి వెళ్ళే అవసరం అయితే మీకు ఉండదు. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. మరి ముందుగా మనకు కావాల్సింది బ్లీచింగ్ క్రీమ్ అనమాట. మీకు నచ్చిన బ్రాండ్ ఏదైనా తీసుకోవచ్చండి. మనకి లోకల్లో నార్మల్గా దొరికే బ్రాండ్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఫేమ్ అనమాట. మీకు నచ్చింది బ్లీచింగ్ క్రీమ్ ఏదైనా పర్వాలేదు, మనకి చాలా రకాలైతే ఉన్నాయండి. నేమ్స్ ఏవైనా పర్వాలేదు, అంటే ఏ బ్రాండ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. నేను చెప్పినట్టు యూజ్ చేయండి. మనకి క్రీము, యాక్టివేటర్ ఇలా సపరేట్గా 2 డబ్బాలు అయితే వస్తాయి. దీన్ని ఎలా మిక్స్ చేయాలి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆరెంజ్ జ్యూస్తో మిక్స్ చేయాలి ఎప్పుడైనా బ్లీచింగ్ క్రీమ్ అనేది. ఎందుకంటే బ్లీచింగ్లో ఆల్రెడీ మన స్కిన్ వైట్నింగ్ చేయడానికి చాలా ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. అది ఆరెంజ్తో కలిసినప్పుడు ఇంకా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో నేను చెప్తాను. మనకి బ్లీచింగ్ క్రీమ్లో ఒక స్పూన్ ఉంటుందండి. సో పెద్ద స్పూను, చిన్న స్పూన్ అందులోనే ఉంటుంది. పెద్ద స్పూన్తో 1 స్పూన్ బ్లీచింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. చిన్న స్పూన్తో యాక్టివేటర్ అనేది యాడ్ చేసుకోవాలి. స్పూన్ ఇవ్వకపోతే కొన్ని బ్లీచింగ్ క్రీమ్స్లో మీరు ఇంట్లో ఉండే స్పూన్తో మిక్స్ చేసుకోండి, నో ప్రాబ్లం. పెద్ద స్పూను బ్లీచింగ్ క్రీమ్ తీసుకోవాలి, చిన్న స్పూను యాక్టివేటర్ తీసుకోవాలన్నమాట. తీసుకొని అందులో తగినంత ఆరెంజ్ జ్యూస్ అనేది యాడ్ చేసుకొని, అంటే 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ మనం బ్లీచింగ్ క్రీమ్ యాడ్ చేసుకునే దాన్ని బట్టి యాడ్ చేసుకొని ఇలా క్రీమీ కన్సిస్టెన్సీని మిక్స్ చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా ఉండేటట్లు చూసుకోండి. 1-2 స్పూన్స్ అయితే పడుతుంది ఆరెంజ్ జ్యూసు, అంతకంటే ఎక్కువ పట్టదు. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు డార్క్గా ఉన్న హ్యాండ్స్కి, లెగ్స్కి, ఫేస్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా మీరు హ్యాపీగా అప్లై చేసుకోండి. మీది ఇన్ కేస్ సెన్సిటివ్ స్కిన్ అనుకుంటే ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకోండి. సో నేనైతే లెగ్కి సగమే అప్లై చేశాను. 10 మినిట్స్ ఉంచి వాటర్తో క్లీన్ చేస్తున్నాను. మీకు డిఫరెన్స్ అనేది నేను మీకు లైవ్లోనే చూపిస్తాను. మీరు 100% కూడా హ్యాపీగా నమ్మి ఇది ట్రై చేయొచ్చు. నేను జెన్యూన్గా వచ్చిన రిజల్ట్ మాత్రమే షేర్ చేస్తున్నానండి. ఇదేమి సొంతంగా నేను తయారు చేసిన క్రీమ్ కాదు, బయట నుండి కొనుక్కొచ్చిన క్రీమ్ అనమాట. సో నేనైతే జెన్యూన్గా రివ్యూ అనేది ఇస్తాను, ఇది వర్క్ అయిందా వర్క్ అవ్వలేదని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదా, వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మనం లెగ్కి ఎక్కడి వరకు అప్లై చేస్తామో అక్కడి వరకు మాత్రమే స్కిన్ తెల్లగా అయింది. మిగిలిన స్కిన్ అయితే డార్కే ఉంది. చాలా క్లియర్గా తెలుస్తుంది, కెమెరాల కంటే కూడా బయట 10 రెట్లు తెలుస్తుందండి. నాకైతే ఇది డబల్ థమ్స్అప్గా వర్క్ అయింది అనిపిస్తుంది. సో ఈ బ్లీచింగ్ క్రీమ్ని ఇంకొక విధంగా కూడా మిక్స్ చేసుకోవచ్చు, అది ఎలానో ఇప్పుడు నేను చూపిస్తున్నాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ బ్లీచింగ్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. అందులో ఉండే చిన్న స్పూన్తో 1 స్పూన్ యాక్టివేటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో H2O2
హైడ్రోజన్ పెరాక్సైడ్ అనమాట. మనకి చిన్న చిన్న మెడికల్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో దాన్ని 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది. మీ స్కిన్ మీద జిడ్డుని, ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఇది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుందండి. ఇక్కడ నేను 2 మెథడ్స్ అనేది చెప్పాను. ఫస్ట్ వచ్చి ఆరెంజ్ చెప్పాను, తర్వాత హైడ్రోజన్ పెరాక్సైడ్ చెప్పాను. మీకు ఇన్ కేస్ సెన్సిటివ్ స్కిన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని తర్వాత అప్లై చేసుకోండి. డైరెక్ట్గా అప్లై చేసేమని నేను చెప్పను. బ్లీచింగ్ క్రీమ్ని చాలామంది నార్మల్గా యాక్టివేటర్ బ్లీచింగ్ క్రీమ్తోనే మిక్స్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఉంటారు. అలా అప్లై చేస్తే రిజల్ట్ రాదా అంటే వస్తుంది. కాకపోతే అలా అప్లై చేస్తే మనకి 50% రిజల్ట్ వస్తే, ఇలా అప్లై చేస్తే మనకి 100% రిజల్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ టైంకే స్కిన్ మీద ట్యాన్ మొత్తం చిటికలో రిమూవ్ అవుతుంది. దీన్ని మీరు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ఎక్కడైనా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను హ్యాండ్కి సగం మాత్రమే అప్లై చేసి 15 మినిట్స్ అనేది ఉంచాను. 15 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ట్యాన్ తక్కువగానే ఉంది అనుకుంటే 10 మినిట్స్ ఉంచుకోండి. మనకి లెగ్స్కి, హ్యాండ్స్కి ట్యాన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 15 మినిట్స్ అని చెప్పాను. మీరు ఫేస్కి అప్లై చేసుకోవాలనుకుంటే 10 మినిట్స్ ఉంచి వాటర్తో క్లీన్ చేసుకోండి. సోప్ అనేది అస్సలకి యూజ్ చేయొద్దు. సోప్ మీరు 5 అవర్స్ తర్వాత యూజ్ చేయాలి. బ్లీచింగ్ క్రీమ్ అప్లై చేసిన వెంటనే సోప్ కానీ ఏదైనా ప్యాక్ కానీ అస్సలు వేసుకోకూడదు. మీరు ఈవినింగ్ టైంలో వేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నైట్ అంతా సోప్ అనేది అప్లై చేయొద్దు. మార్నింగ్ సోప్ అనేది అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్ అయితే మీకు క్లియర్ కనపడుతుంది కదా. నేను ఎక్కడి వరకు అప్లై చేశానో అక్కడ వరకు స్కిన్ మాత్రమే తెల్లగైంది. మిగిలిన స్కిన్ అంతా కూడా ట్యాన్తో నిండిపోయింది అనమాట. సో డిఫరెన్స్ అయితే చాలా బాగా తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, పార్లర్ స్టైల్లో బ్లీచింగ్ క్రీమ్ని ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాకు షేర్ చేసేయండి. సో చూసారు కదా, రిజల్ట్ అయితే ఫస్ట్ టైంకే స్కిన్ మొత్తం కూడా తెల్లగా మారుతుంది. ఎందుకంటే బ్లీచింగ్లో ఉన్న పవరే అదండి. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం స్కిన్ తెల్లగా మారడం పక్కా. పార్లర్లో వాడే క్రీమ్ అయితే ఇదే. పార్లర్లో ఒక్కసారి మనం బ్లీచింగ్ చేయించుకుంటే ఫేస్కి కానీ హ్యాండ్స్కి కానీ ఏదైనా సరే మనకి ఫేస్కి అయితే 1500, 2000 అనేది తీసుకుంటూ ఉంటారు. హ్యాండ్స్కి అయినా మనకి 2000 ఛార్జ్ చేస్తారు, లెగ్స్కైనా అంతే ఛార్జ్ చేస్తారు. అదే 2000 పెట్టి మనం 30 రూపీస్, 40 రూపీస్ ఈ బాక్సెస్ కొనుక్కుంటే ఒక 3-4 ఇయర్స్ అనేది మనం హ్యాపీగా యూజ్ చేయొచ్చండి. అంటే పార్లర్లో మనం ఒక్కసారి పెట్టే ఖర్చు మనం 3 ఇయర్స్ అనేది యూజ్ చేయొచ్చు ఇంట్లోనే ఈ పద్ధతిలో ట్రై చేసినట్లయితే. సో చూడండి మీరే ఎన్ని డబ్బులు సేవ్ అవుతున్నాయో, ఎంత టైం మనకి సేవ్ అవుతుందో. అంటే పార్లర్కి వెళ్ళొద్దు అని చెప్పేసి నేను చెప్పనండి. కాకపోతే అదే డబ్బులు పెట్టి మీరు ఇంట్లో కొనుక్కున్న 3-4 ఇయర్స్ అనేది హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఫ్యామిలీ మొత్తం కూడా. ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేసుకోవాలి, స్కిన్ గ్లోగా కనపడాలి. నెక్స్ట్ వచ్చేది మనకి పెళ్ళిళ్ళ సీజన్, అలాగే ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో స్కిన్ తెల్లగా మారాలి అని ప్రతి ఒక్కరికి ఉంటుంది. తప్పకుండా ఈ బ్లీచింగ్ అనేది ట్రై చేయండి. ఇన్స్టెంట్గా స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేయడానికి, స్కిన్ తెల్లగా మారడానికి ఇది సూపర్గా హెల్ప్ అవుతుంది. మీరు కూడా చూసారు కదా, వాళ్ళు కలిపే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ఇవే. ముందు నేను ఇంకా క్రీమ్స్ అయితే సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నెక్స్ట్ ఏ వీడియో చూడాలనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.